ఎట్లా పోతే నీకే మిగతా మగవాళ్ళని చూసేనా గుడ్డి తెచ్చుకో పెళ్ళాన్ని పువ్వులో పెట్టి చూసుకుంటున్నారు మీరు చూసుకుంటున్నారు పొగలో పడేసి ఏమిటా గొడుగుడు దమ్ముంటే గట్టిగాను అంటాను 1000 సార్లు అంటాను నాకేమన్నా భయమా ఉంటూ లేదు ముచ్చట లేదు నీకే చెప్పండి అలా ముసలంలో సడక్కు నా కనుక కోపం వచ్చిందంటావా వస్తున్నట్టుంది మనిషి చూస్తే జానడు కోపం వస్తే ఊరడు అరే 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 చెప్తుంటే అమ్మయ్య నేనంటే భయం ఉంది అయిపోయింది ఎందుకు ఎందుకో గ్యాస్ స్టవ్ కొంటాలే ఇది ఎడుతురుకో జరగమంటుంటే ఏమండి గ్యాస్ స్టవ్ ఇంకొకసారి కొనుక్కోవచ్చు పాపం మీరు ఎండలో వెళ్ళలేక చాలా అవస్థపడుతున్నారు సైకిల్ కొనుక్కోండి సైకిల్ స్టవ్ కొనుక్కుందాం వద్దు సైకిల్ కొనుక్కోండి స్టవ్ కొనుక్కుందాం సైకిలే కొనుక్కోమంటుంటే స్టవ్ కొంటానంటుంటే సైకిల్ కొనుక్కోండి అంటున్నాను స్టవ్ కొంటాను అంటున్నాను సైకిల్ కొనుక్కోండి అని నేను అంటున్నాను స్టవ్ కొంటాను అంటున్నాను సైకిల్ స్టవ్ సైకిల్ స్టవ్ సైకిల్ స్టవ్ సైకిల్ ఇది పోట్లాడుకునే సమయం కాదు ఆటలాడుకునే సమయం మూడు పచ్చేకు ఇదిగో నీకు ప్లాన్ చెప్పనా చెప్పండి ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఈ 150 రూపాయలు కూడా కలిపేసి ఒక సైకిల్ కొందాం 3 నెలల్లో నాకు బోనస్ వస్తుంది అప్పుడు గ్యాస్ స్టవ్ కొనుక్కుందాం ఎలా ఉంది అలాగే అమ్మయ్యా నెలకు 110 రూపాయలు వడ్డీ గుర్తుందిగా ప్రతి ఫస్ట్ 50 జమ కట్టాలి అలాగే అలాగే అంటే సరికాదు 3వ తారీఖు దాటినట్టే 3వ కన్ను తెరుస్తాను నేను ఎందుకండి మీరు 3వ కన్ను తెచ్చే అవసరం లేకుండానే నేను తెచ్చేస్తాను సరేనా వస్తాను బుద్ధిలో నీకు కార్లో నేను కన్నాను బ్రా సైకిల్ ఎంత దుమ్మే అయ్యి ఎంత దుమ్మో బరవా గుడ్ పిలిచావా రాజా సినిమా పెడదామా అన్ని చూస్తానండి అరే రాధ వెళ్ళిపోతాను మా ప్రేమ పాడు చేయకండి వస్తాను ఇళ్ళకి సున్నం కొట్టే వాళ్ళ ఉన్నాం మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనడానికి ఎన్ని గుండెల్ని ఒక్కటే సార్ అమ్మాయి అబ్బాయి నాకు నచ్చలేదు 2 లక్షల అధికారి ఈ జానాభాతో ఆంజనేయులు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు వాడు చేసుకుంటారు సార్ మీరు అంటే రాధని పెళ్లి చేసుకుంటాను రెడీ సార్ రెడీ చేసుకుంటావు మరి నేను రెడీగా ఉండొద్దు అమ్మ రాధ వాడి దగ్గర ఏముందని నువ్వు ప్రేమించావు అది మాత్రం అడగండి డాడీ నేను చెప్పలేను అమ్మాయి ఆస్తి అంతస్తు చెకప్ చేయకుండా అడుక్కు తినేవాడికి ఎలాగనమ్మాయి ఇవ్వడం నాకేం సార్ లక్షాధికారం సార్ లక్షాధికారి అవును సార్ మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి మీ ఆస్తంతా నాదే కదా ఆహా ఆహా ఏం ఐడియా బ్రెయిన్ సార్ నీ బ్రెయిన్ నాకు లేదయ్యా చూడు బాబు మా అమ్మాయిని నీకు ఇచ్చి నేను లక్షాధికారిని చేసి నేను భిక్షాధికారిని కావాలా నో ఇంపాసిబుల్ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ రాత లేని నా బ్రతుకు శూన్యం సార్ ఆనంద్ లేని నా బ్రతుకు శూన్యమే డాడీ మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బ్రతుకు శూన్యం అలా అనకండి సార్ అయ్యో నేను భరించలేను సార్ డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ
కాదనలేను. అంత మాత్రాన నువ్వు ప్రేమించిన సొంత కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేను. సార్ పోనీ కాళ్ళు కడగకుండానే కన్యాదానం చేయండి సార్, అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంటి అల్లుడు మంచి వంశంలో పుట్టినవాడై ఉండాలి. సార్ వంశం గురించి మాత్రం మాట్లాడకండి సార్. రాధతో కాపురం చేసేది నేను కానీ నా వంశం కాదు. అయినా సరే ఆ వంశ మర్యాద, పరువు, ప్రతిష్ట తెలుసుకోవాలి. అందుకనే స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ అమ్మని నాన్నని చెకప్ చేస్తాను, డిసైడ్ చేస్తాను. ఎప్పుడు వస్తారు సార్? చెప్పను చెప్పను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా సడన్ గా రైట్ చేస్తాను. నాకు నచ్చితే మీ ఇద్దరికి కలిపే పెళ్లి చేస్తాను, లేదా నీ ఒక్కరి పెళ్లి చేస్తాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్తే. ఎవరు కావాలండి? మీనాక్షి కోసం అండి. ఓ రండి. మీనా, నీ కోసం ఎవరో వచ్చారు. ఓ జానకక్కయ్య గారా, వస్తున్నా ఉండండి. కూర్చోండి అక్కయ్య గారు. పర్వాలేదు. ఏమండి, నేను చెప్పానే మన ఎదురింటి ఆవిడ. ఓ అలాగా. మా వారు. సారీ, మేము ఎప్పుడూ ఇలాగే ఉంటాం. చూస్తేనే తెలుస్తుందిలేండి. నాకు కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానండి. కూర్చోండి.